నిజం చెప్పులేసుకొచ్చేలోపు అబద్ధం ఆరులు చుట్టొస్తుందన్నటువంటి సామెతకి సజీవ సాక్ష్యమా లేకపోతే రియాలిటీనా రాబోయే రోజుల్లో తెలియాల్సి ఉంది. ఇరాన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని హత్య చేయడానికి అంతకుముందే కుట్రలు పన్నిందా? సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ని అంటే భూమి మీద నుంచి గాలిలో ఉన్నటువంటి లక్ష్యాలను ధ్వంసం చేయగలిగినటువంటి ఒక మిస్సైల్ని ప్రయోగించిందా? జస్టిస్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ తాజాగా బయటపెట్టినటువంటి అంశం ఇరాన్ ఎట్లాంటి కుట్ర పన్నింది. 2024 నవంబర్లో అమెరికా అధ్యక్షుడు ప్రయాణిస్తున్నటువంటి విమానాన్ని కూల్చడానికి ఒక క్షిపణిని ప్రయోగించాలన్నటువంటి కుట్ర చేసింది అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు బయట పెడుతున్న ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇంతకుముందు బయటపెట్టలేదు. అది ఎంత మేజర్ ఇష్యూ. అప్పట్లో ట్రంప్ అధ్యక్షుడు కాదు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ట్రంప్ని చంపాలని కుట్ర పన్నారు అన్నటువంటిది. ఆయన క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు అధ్యక్ష స్థానం కోసం క్యాంపెయినింగ్ కోసం తిరుగుతున్నటువంటి సందర్భంలో ఈ కుట్ర పన్నింది ట్రంప్ని అన్నటువంటిది. ఇందులో షూట్ ట్రంప్ అన్నటువంటి ఒక ఆర్డర్ కొంతమందికి వెళ్ళింది. వాళ్ళకి ఈ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ ఇవ్వడం జరిగింది అన్నటువంటి విషయం బయటపడింది. అయితే ఈ విషయాన్ని ట్రంప్కి తెలియడం వల్ల ట్రంప్ దానికి రివెంజ్ అన్నటువంటి పేరుతో ద ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ ట్రంప్స్ రిటర్న్ అన్నటువంటి దాని మీద ఏదైతే అలెక్స్ రాసినటువంటి పుస్తకంలో ఈ విషయాలన్నీ కూడా రాసుకొచ్చారు. అందులో ఏం చెప్తున్నారంటే ఈ విషయాన్ని తెలిసినటువంటి ఇతను జర్నలిస్ట్ అనమాట, అలెక్స్ ఇసెన్స్టన్ అనేటటువంటి వ్యక్తి. అతను అధికారులను ఉటంకిస్తూ రాసుకొస్తున్నటువంటి అంశం ఏంటంటే ఇరాన్ మరి బైడెన్ అండతోనా ఎవరితోనా కానీ ఒక కుట్ర పన్నింది. దాని ప్రకారం ఈయన వెళ్ళే విమానాన్ని కూల్చేసే కుట్ర జరిగింది. ఆ విషయాన్ని తెలుసుకుని ట్రంప్ తను వెళ్లకుండా విమానాన్ని మాత్రం పంపించాడు. ముందు అందులో పనిచేసే సిబ్బందికి విషయం చెప్పారు. దాంతో సిబ్బంది భయపడ్డారు. ఒకవేళ మిస్సైల్ వస్తే మేము దెబ్బతింటాం కదా అని చెప్పి ఏమీ కాదని చెప్పి వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి ట్రంప్ పంపించాడు. ఓవరాల్గా చూస్తే ఒక కుట్ర జరిగింది అన్నటువంటి విషయాన్ని ఇందులో మెన్షన్ చేసుకొచ్చాడు. మరి దానికి సంబంధించి అమెరికన్ ప్రభుత్వం లేదా ట్రంప్ రేపో మాపో ఎప్పుడన్నా బయటపడతాడని చూడాలి.